అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, పితృకార్యాలు ప్రేతకార్యాలు కొడుకులే ఎందుకు చేయాలి, మగవాళ్లే ఎందుకు చేయాలి, కూతుళ్ళు ఆడవాళ్ళు చేయకూడదా? ఆధునికత్వం పెచ్చు పెరుగుతున్న కొద్దీ సాంప్రదాయం మీద వచ్చే ఆలోచనలన్నింటినీ తలతిక్కగా చూడడం అలవాటైపోయింది ఆధునికులకి. మరి ఇదే ప్రశ్న ఇతరమైన చోట్ల ఎందుకు అడగటం లేదు? మీరందరూ కూడా ఇతర దేశాలు తిరుగుతుంటారు కదా. మరి ఇతర దేశాల్లో చైనా, జపాన్, లండన్, జర్మనీ, అమెరికా, ఆఫ్రికా ఇలాంటి ప్రాంతాల్లో శవాలని పూడ్చిపెట్టినా తగలబెట్టినా ఏం చేస్తున్నా ఆ కార్యక్రమాల్లో స్త్రీలు పాల్గొంటున్నారా? అది మీకు తెలుసునే. మరి వాళ్ళని ఎందుకు అడగటం లేదు? ఇక్కడ మన ఎందుకు అడుగుతున్నారు? ఇదే మన భారతీయులకున్న పెద్ద జబ్బు. అంతేకాదు తెలుగు వాళ్ళకి ప్రత్యేకించి. దీనికి కారణం శాస్త్ర పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. సృష్టి ప్రారంభం నుంచి కూడా మొట్టమొదటగా ఉన్నది పురుషుడే, బ్రహ్మదేవుడే. ఆయన మగవాళ్ళనే సృష్టించాడు. ముందు సృష్టి పెరగటల్లా. అప్పుడు ఆయనకు ఉన్నటువంటి కోపం వస్తే కనుబొమలు దగ్గర పడి ఒక రూపం పుట్టింది. అక్కడి నుంచి అర్ధనారీశ్వర తత్వం. ఇది అన్ని పురాణాల్లో ఉంది. అప్పుడు అర్థమైంది, సృష్టి కొనసాగాలంటే మగ ఆడ రెండు ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళని పురుషులు అన్నారు, ఆడవాళ్ళని స్త్రీలు అన్నారు. స్త్రీ శబ్దానికి అర్థం ఏమిటంటే లలితమైన లక్షణము కలిగినది. దేహ సంబంధము కానీ, మానసిక సంబంధము కానీ, ఇతర సంబంధములు చూచినట్టయితే ధైర్యం ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా బలము తక్కువ ఉంటుంది. అంటే మానసికంగా, శారీరకంగా. అలాంటి సందర్భాల్లో అలాంటి వాళ్ళు పితృకార్యాలకు వెళ్ళినట్టయితే, నిన్న మొన్నటిదాకా మన కళ్ళ ముందు తిరుగుతున్న వ్యక్తి మరణిస్తే తగలబడుతుంటే చూసి తట్టుకునే శక్తి వాళ్లకు ఉండదు. దానివల్ల వాళ్ళ మనోనిబ్బరం దెబ్బతింటుంది, శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని స్త్రీలని ఇలాంటి కార్యక్రమాల్లో నియోగించకూడదు అని నియమం జరిగింది. ఇప్పుడు కృతయుగంలోనే జరిగింది. దీనికి మూలం సాక్షాత్తుగా అరుంధతీదేవి, అనసూయాదేవి ఇలాంటి వాళ్ళు. అందుకని ఇది మొదటి కారణము. రెండవది, స్త్రీలకి 50 సంవత్సరాలు వచ్చేదాకా శరీర సంబంధమైన దోషాలు పోవడానికి బహిష్టు వెలుపల ఉండుట అని. ఇప్పుడు మోడర్న్ వాళ్ళు ఒప్పుకోరు. అది బయలాజికల్ ఫినామినన్ కదండి. ఎందుకు? దానికి కావాలంటే సైన్స్లో చూడండి ఒక్కసారి ఏం జరుగుతుందో. దానివల్ల అక్కడ వచ్చింది. ఇంద్రుడు చెప్పాడు, ఇక్కడి నుంచి మీరు వేదాధ్యయనము చేయాల్సిన అవసరం లేదు, వేదమంత్రాలు పఠించాల్సిన అవసరం లేదు, అది వద్దు, స్తోత్రములు ఇలాంటివన్నీ చదువుకోండి. అందుకని ఆ దోషం ఉంటుంది కనుక ఆ దోషం ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. అలాగే మగపిల్లలు ఉంటారు, వాడికి యజ్ఞోపవీతం ఉంటే తప్ప ఈ కార్యక్రమాల్లో వాడు ఏం చేయడానికి వీల్లేదు. అది ఇతర సాంప్రదాయాల్లో వేరే కారణాలు ఉన్నాయి. ఇది రెండో కారణం. మూడో కారణం ఏమిటంటే, ఇలాంటి పనులు చేయాలంటే మగవాళ్ళకి కొన్ని అర్హతలు అని పెట్టారు. అయితే సెంట్రల్ జైల్లో ఉరి తీసేవాడు ఒకడు ఉంటాడు. మరి వాడికి 100 పోస్టులు ఉంటాయి ఎక్కడైనాను? ఉండవు కదా. ఒక్కడో ఇద్దరు ఉంటారు. దానికోసం ఎన్ని శిక్షలు, ఎన్ని ఆలోచిస్తారో చూడండి ఒకసారి. ఇండియన్ పీనల్ కోడ్ వెతుక్కోండి. అలాగే ఇక్కడ కూడా ఇన్ని నియమాలు చెప్పారు. అందుకని స్త్రీలు ఇల్లు దాటి శ్మశానం దాకా వెళ్ళడానికి వీల్లేదు. శ్మశానం దాకా వెళ్ళేది కొందరు అలవాటు చేసుకున్నారు పాపం. అది లేదు ఎక్కడా కూడా. అంతేకాదు, స్త్రీలకి ఒక్కొక్కసారి కోపం వస్తే శాపాలు తమాషాగా పెడతారు. భర్త బతకాలని కోరుకోవచ్చా మా తల్లి?
సూర్యోదయం అవుతుండగా పోతాడన్నట్ట. సూర్యుడే ఉదయించకుండా ఉండుగాక. ఏమన్నా అర్థం ఉందా అండి దానికి? ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని స్వర్గకామో యజేత, అలాంటి వాడు ఉన్నవాడు మగవాడే చేయాల్సి ఉంటుంది. అందుకని మగవాళ్ళకి సున్నితమైన మనస్సు ఉంటుంది. కానీ వీళ్ళెవళ్ళు కూడా మగాళ్ళు మాత్రమే ఈ పితృకార్యాలలో ఇలాంటి వాటిల్లో ఉండాలి. వాళ్ళకి సహాయకులుగా ఉండాలి. మంత్రోచ్చారణ చేసేటప్పుడు తప్పు జరిగితే ఏం జరిగిందో మనకు ఉపనిషత్తుల్లో ఉన్నాయి, కథలు భారతంలో ఉన్నాయి. గర్భవతి అయిన అమ్మాయి ఇక్కడ కూర్చుంటే వేదమంతం తప్పు చదివాడు, లోపల బిడ్డ మీద ప్రభావం చూపించి మెలికలు తిరిగిపోయి అష్టావక్ర మహర్షి పుట్టాడు. అలాగే కొన్ని మంత్రాలు చదివి పెళ్ళిళ్ళలో కూడా అమ్మ దూరంగా పండమ్మ ఆడవాళ్ళు అంటారు. దేవాలయాల్లో కూడా ఇక్కడ ఆడవాళ్ళు ఏమంటే కొంత దూరంగా వెళ్ళండి అమ్మ. ఇది మిమ్మల్ని పనిగట్టుకుని ఆడవాళ్ళని తక్కువ చెయ్యడానికి కాదు, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని. అందుకని చెప్పి అలాంటివన్నీ కథలన్నీ ఉన్నాయి. భారతం, రామాయణం, భాగవతంలో అది ప్రత్యేకించి ఒక 6 రోజులు 6 గంటల ప్రోగ్రాం అయితే మీకు బాగా వివరించవచ్చు. అది గమనించండి. అంచేత ఇలాంటి ప్రేత కార్యాలు లాంటివి వాళ్ళ మనస్సుల మీద బాగా పడిపోతాయి కనుక వాళ్ళ మనోనిబ్బరం దెబ్బతింటుంది, ఒక దుఃఖం కలుగుతుంది, ఆవేశం కలుగుతుంది, ఎక్కడెక్కడ ఉన్న కోపం బయటకు వస్తుంది. ఇలాంటివి ఉంటే కనుక వాళ్ళు దుఃఖపడతారు, ఇంట్లోనే ఉండాలి. ప్రేత కార్యాలు మాత్రం వాళ్ళు చెయ్యకూడదు. తద్దినం పెట్టడం కూడా వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఇప్పటికీ ఇతర దేశాల్లో గొయ్యి తీసి కప్పెడతారు. ఆ కప్పెట్టేటప్పుడు ఆడవాళ్ళు ఎవళ్ళు రారు. వస్తే ఒక ప్రాంతం వరకు వచ్చి అక్కడ ప్రార్థన చేసి ఆగిపోతారు. ఈ గోతిలో కప్పెట్టడం కానీ, నిప్పులో వేయడం కానీ, కొన్ని దేశాల్లో శవాలను నీళ్లలో వదిలిపెడతారు. అక్కడ కానీ మగవాళ్ళే చేస్తారు తప్ప ఆడవాళ్ళు దగ్గరికి రారు. అమ్మా, మిమ్మల్ని తక్కువ చేయడం, అవమానపడతడం కాదు, మీ ఆరోగ్యమే మాకందరికీ కూడా మహాభాగ్యము. అందుకని మీరు మానసికంగా, శారీరకంగా, ఆలోచనాపరంగా అద్భుతంగా ఉండాలని కోరి మనకి వేదంలో చెప్పింది. వేదంలో సుమారు 270 మంత్రాలు ఉన్నాయి. అడిగిన ప్రశ్న చిన్నదే, ఆ మంత్రాలు చెప్పాలంటే సమయం పడుతుంది. ఇది గమనించండి. సాక్షాత్తుగా అరుంధతీదేవి చెప్పింది ఈ మాట. శివపురాణంలో ఉంది, పద్మపురాణంలో ఉంది. అందుకని మీరు ఎంతవరకు స్తోత్రములు, మంగళహారతులు ఇలాగ వేదంలో ఉండే విశేషాలు తెలుసుకోండి, తప్పులేదు. కానీ వేదాన్ని చదవకండి దయచేసి. అలాగే కొన్ని శాస్త్రాలు ఉంటాయి, ఒంటి మీదకి 25 ఏళ్ళు వచ్చిన చదవాలి. స్కూల్ పిల్లలే చెప్పేద్దాం అని 3వ క్లాసులో పెట్టి అనుకోండి, ఆ సైకాలజీను ఐదో పేరు చెప్పను నేను, తగలడిపోతాడు వాడు 5 ఏళ్ళు వచ్చే లోపల. ఇదే స్త్రీలకి పనిచేస్తుంది. అందుకని గమనించండి. ఇంతే తప్ప మిమ్మల్ని తక్కువ చేయడం కాదు. ఇక ఏదీ లేనట్టయితే ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు. ఒక మగవాడిని ఎవరినైనా ప్రతినిధిగా ఎంచుకుని ఆరాధన చెయ్యండి, ఇలాంటి పని చేయండి. అది కూడా చెప్పారు, గమనించండి. స్వస్తి.